శ్రీ గురుభ్యో నమః. మహాభోగ, గొప్ప భోగాన్ని అనుభవించే అమ్మ. ఆ మహారథికి ఆసక్తికి జగత్తంతా భోగమే. మహాయోగియే మహాభోగి, మహాభోగియే మహాయోగి. శివుడు యోగానికి ప్రతీక, శక్తి భోగానికి ప్రతీక. శివశక్తుల ఐక్యమే సంపూర్ణ జీవితం. భోగం అంటే కేవలం ఇంద్రియ సుఖం మాత్రమే కాదు. ఒక సంగీతాన్ని తన్మయత్వంతో వినడం కూడా భోగమే. ఒక సూర్యోదయాన్ని మౌనంగా చూడడం కూడా భోగమే. గురువు సమీపంలో కూర్చొని హృదయం కరిగిపోవడం కూడా భోగమే. భోగము అంటే పాము అనే అర్థం కూడా ఉంది. అదే వెన్నుపాము. వెన్నుపాములోనే సుషుమ్నా నాడి ఉండేది. దాని ద్వారానే కుండలిని శక్తి పైపైకి ఎగబ్రాకుతూ సహస్రారంలో ఉన్న శివునిలో ఐక్యమవుతుంది. ఇది వెష్టి కుండలిని. భూమిని మోస్తున్న ఆదిశేషువు సమిష్టి కుండలిని. ఈ పెద్ద పామునే మహాభోగము అంటారు. సృష్టిలో ఉన్న అన్ని భోగముల యొక్క సమిష్టి స్వరూపిణి అమ్మ. అందుకే అమ్మకు మహాభోగ అని పేరు. అష్టభోగములు కలిగినవాడు మహాభోగి. గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, సతి, పుష్పము, గంధము, తాంబూలము. అష్టభోగాలను ప్రసాదించేది అమ్మే. అష్టభోగాలను అనుభవించేవారిలో ఉండి భోగాలను అనుభవించేది అమ్మే. జగత్తు అంతా ఆమె లీల. జీవుల అనుభవాలన్నీ ఆమె భోగమే. ఎవరో అనుభవిస్తున్నట్లు కనిపించినా అనుభవిస్తున్నది అమ్మే. ఎవరో ప్రేమిస్తున్నట్లు కనిపించినా ప్రేమగా ప్రవహిస్తున్నది అమ్మే. పిల్లలకు ఆట వస్తువులు ఇచ్చి వారి ముఖంలో వెలిగే ఆనందాన్ని చూచి ఆనందపడే తల్లిదండ్రుల్లాగా లలితమ్మ కూడా జీవుల ఆనందం కొరకు సృష్టిలో ఎన్నో ఆకర్షణలను సృష్టించి ఇచ్చింది. జీవులు భోగిస్తూ ఆనందిస్తుంటే చూచి తాను ఆనందిస్తుంటుంది. అందుకే అమ్మకు మహాభోగ అని పేరు. భోగం శాస్త్రసమ్మతమే. భోగం యోగానికి అంతరాయం కాదు. కామం, భోగం అనేవి తప్పుడు పదాలు కావు. ధర్మబద్ధమైన కామం, భోగం మోక్షదాయకాలు. ధర్మసమ్మతం కాని భోగం రోగానికి దారితీస్తుంది. భోగాలు మన పుణ్యఫలాలు, అమ్మవారి అనుగ్రహ ప్రసాదాలు. అమ్మ దయ వల్లనే మంచి ఇల్లు, మంచి శయ్య, మంచి సతి లభిస్తాయి. యోగులలో మహాయోగిగా, భోగులలో మహాభోగిగా ఉండి చూపించినవాడు కృష్ణుడు. భోగాలను ఆస్వాదిస్తూ కూడా అంతరంగంలో అసంగుడై ఉండడం అనేదే కృష్ణతత్వం. వెన్న తిన్నాడు, రాసక్రీడ చేశాడు, రాజనీతి నడిపాడు, యుద్ధం చేశాడు, గీత బోధించాడు. అన్నింటిలోనూ ఉన్నాడు, కాని దేనికి అంటుకోలేదు. అందుకే కృష్ణుడు మహాయోగి, మహాభోగి. జ్ఞాని సాక్షిగా ఉంటూ ప్రతిక్షణం ప్రతి దృశ్యాన్ని భోగంగానే ఆనందిస్తాడు. నా గురువు అన్నారు నాతో, భోగి ఎదురుపడితే భోగి అంటే వీడురా భోగి అని అనిపించుకో. యోగి ఎదురుపడితే యోగి అంటే వీడురా యోగి అంటే అని అనిపించుకో. నా గురువు శ్రీ రమణుల గురించి వర్ణిస్తూ ఇలా అన్నారు. భోగులలో పుట్టు భోగిగా నుండి రాజుల పాలిటి రారాజతుడు, చక్రవర్తులకే సార్వభౌముడు. మన చేత మహత్తరమైన భోగాలను అనుభవింపజేసే తల్లి మహాభోగ. అమ్మ అనుగ్రహం వల్ల మనిషి లౌకిక సుఖాలను అనుభవిస్తూ కూడా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలడు. అమ్మ స్వయంగా అమృతమయమైన ఆనంద స్వరూపిణి. తనను పూర్తిగా కాళీపాత్రగా సమర్పించుకున్న భక్తునిలో ఆమె ఆనందామృతంగా నిండిపోతుంది. అమ్మకు శరణాగతి చెందిన భక్తునిలో నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ భావం ఉండదు. అందువల్ల అతడు భయము, బంధము లేకుండా జీవనానుభవాలన్నింటినీ స్వేచ్ఛగా అనుభవించగలుగుతాడు. కర్తృత్వం లేనివానికి ఏ అనుభవమూ అంటిపెట్టుకోదు. అతడు జీవితంలో కేవలం ఉంటాడు అంతే, సంఘటనలతోనూ అనుభవాలతోనూ తాకబడకుండా. ఈ ప్రపంచోత్సవానికి ఆహ్వానం వచ్చింది అంటాడు ఠాగూర్. ఆ పరమానుగ్రహ స్థితిలో జీవితం ఒక ఉత్సవంలాగా ఉంటుంది. అక్కడ సుఖదుఖాల నిరాకరణ ఉండదు. భోగ అంటే అనుభవించడం, యోగా అంటే ఐక్యమవ్వడం. అంతరంగ యోగం అనే ఐక్యస్థితి ద్వారా మనిషి భౌతిక మరియు లౌకిక సుఖాలను కూడా సమతతో, స్వేచ్ఛతో అనుభవించగలుగుతాడు. విధి నిషేధాలకు అతడు అతీతుడు.
వాని స్థితి ఇది అని చెప్పడం కష్టం. అమ్మ యొక్క ఈ మహాభోగా స్థితిని మనము తెలుసుకుని జీవితమంతా ఆనందోత్సాహంతో గడుపుదాం. పూలను తిరస్కరించి పరిమళాన్ని పొందలేం. అమ్మ ఇచ్చిన ప్రపంచాన్ని ద్వేషిస్తూ అమ్మను ప్రేమించలేం. సృష్టిని నిరాకరించి సృష్టికర్తను చేరలేం. కళ్ళు మూసుకొని ఏం సాధిస్తారు? కళ్ళు తెరచి భగవద్వైభవాన్ని ఆస్వాదించండి. ప్రపంచ రసాస్వాదనమే గొప్ప తపస్సు.